Welcome back to my channel. This is Kirti Charan. Today's class, pair of linear equations in two variables. 10th class andi idi 10th class maths loni third chapter. Idi third chapter loni substitution method ki sambandhinchina sum andi idi. Solve the following pair of linear equations by the substitution method. సబ్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ దీన్ని బట్టి మనకి ఏదో సబ్స్టిట్యూట్ చేస్తాము అని అయితే మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా. చూడండి, ఇప్పుడు నేను సమ్ ఎలా సాల్వ్ చేస్తాము, ఎక్స్ వై అనేది ఎలా కనుక్కుంటాము అనేది నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. దీన్ని ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14ని 1 అని, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4ని 2 అని సెకండ్ ఈక్వేషన్ అని మనం రాసుకోవాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14. సో మనం వై కనుక్కుందాం అనుకుంటే సో వై ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ ఎక్స్. దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. సో ఆల్రెడీ మన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ అని ఉంది కదండి. సో సబ్స్టిట్యూట్ వై ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ ఎక్స్ ఇన్ 2. అంటే నేను 2లోనే ఎందుకు రాసుకుంటున్నానంటే ఆల్రెడీ మనం వై నుంచి అదే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14 అంటే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వై ఈక్వేషన్ రాసుకున్నాం కాబట్టి నేను సెకండ్ ఈక్వేషన్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ వై ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ ఎక్స్ని 2లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో వై మైనస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. సో వై ప్లేస్లో మనం 14 మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందండి, ఎక్స్ వాల్యూ వస్తుంది ఈక్వల్ టు 4. సో చూడండి, ఇక్కడ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 14 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x అవుతుందండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ మైనస్ 14ని అదర్ సైడ్ తీసుకెళ్తే అది ప్లస్ 14 అవుతుంది. సో 2x ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 4 8 18 అవుతుందండి. సో x ఈజ్ ఈక్వల్ టు 18/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 9s. సో 2 1s 2 9s. సో మనకి x వాల్యూ ఎంత వచ్చిందండి, 9. ఇప్పుడు మనం దీన్ని 4 అని అనుకుందాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్ టు 9 అంటే ఫోర్త్ ఈక్వేషన్ని ఇన్ 1 అంటే ఏంటండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14లో మనం ఎక్స్ 9ని పెడతాం. సో 9 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14 దట్ ఇంప్లైస్ వై ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ 9. 14 మైనస్ 9 చేస్తే ఎంత వస్తుందండి, 14 మైనస్ 9 చేస్తే సో 5 వస్తుంది. చేసి చూద్దామా ఒకసారి. 9 సో 9 ఆఫ్టర్ 10 11 12 13 14 సో 5. సో మీకోసం నేను ఒకసారి చేసి చూపించానండి. ఇది 14 ఇది 0. సో 14లో నుంచి 9 తీస్తే 5. సో ఫైనల్గా మనం సాల్వ్ చేస్తే సమ్కి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది, అలాగే వై ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. సో ఇది సొల్యూషన్ అండి. ద సొల్యూషన్ ఈజ్, సో మనం ఏదైతే లీనియర్ ఈక్వేషన్స్ తీసుకున్నామో దానికి ఎక్స్ వాల్యూ వై వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదండి. దాని ఆ వాల్యూస్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు 9 వై ఈజ్ ఈక్వల్ టు 5. సో ఫైనల్గా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్లో ఇలాంటి క్వశ్చన్ కానీ 10th క్లాస్ వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్ కానీ వస్తే సో సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలన్నమాట. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా మీకు చేసి చూపించానండి. ఫస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి, ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి వై వాల్యూ వస్తుంది. సో వై వాల్యూ ఫైనల్ ఆన్సర్ ఎక్స్ ఈక్వల్ టు 9 వై ఈజ్ ఈక్వల్ టు 5. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ videos. Thanks for watching.